Hello everyone, welcome back to my YouTube channel. So ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇంత దాకా ఇట్స్ లైక్ సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు వీడియోస్. అండ్ సో మేము సెకండ్ డే ఆఫ్ అవర్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. వీఆర్ హెడింగ్ టు స్మోకీ మౌంటైన్స్ అనమాట. సో స్మోకీ మౌంటైన్స్ ఫస్ట్ స్టాప్ నుంచి లాస్ట్ స్టాప్ వరకు నేషనల్ పార్క్ మొత్తం 4 hours డ్రైవ్ అంట. ఏదైనా సీనరీ అయి నచ్చితే మధ్యలో ఆపి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. సో దానివల్ల సారీ గాయ్స్, కొంచెం నా హెయిర్ నాకు సెట్ అవ్వలేదు, అందుకే నేను ఇందా నుంచి అట్లా చేసుకుంటున్నాను బికాజ్ క్యాప్ లేదు. సో యాక్చువల్లీ 10కి స్టార్ట్ అవ్వాలి, బట్ అందరం టైర్డ్ అయిపోయి ఉన్నాం ఎస్టర్డే ట్రెక్కింగ్ అవన్నీ చేసి. సో అందుకే మేము కొంచెం లేట్గా లెగిసి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. సో కొంచెం మెక్డీ ఆర్ టాకో బెల్ బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి విల్ స్టార్ట్. అండ్ నేను ప్లాన్ ఏంటంటే 12:30కి స్టార్ట్ అయ్యి అండ్ ఈవినింగ్ 5కి అగైన్ ఇక్కడికి వచ్చేస్తాం. బికాజ్ ఇప్పుడు పిజియన్ ఫ్రాస్ట్లో ఉన్నాము. ఇక్కడ అంతా అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మాకు అట్రాక్షన్స్ అనమాట. సో 5 లోపల స్మోకీ మౌంటైన్స్ అంతా చూసేసుకుని అండ్ ఈవినింగ్ 5 కల్లా ఇక్కడికి వచ్చాలని చెప్పేది మా ప్లాన్. యా గైస్, సో ఎక్సైటెడ్, లెట్స్ గో. అండ్ నాతో ఉంది ఈరోజు లహరి, అభిజ్ఞ, విఘ్నేష్, యా ఎవ్రీవన్. స్టార్టెడ్. ఎప్పుడు మనం మెస్సీ బండ్లోకి వచ్చేసాము. ఫేస్ చాలా టైర్డ్గా ఉంది నాది బికాజ్ లాస్ట్ 3 days నుంచి జర్నీ అండ్ అస్సలు నిద్ర పట్టట్లేదు కొత్త ప్లేసెస్లో. సో సన్ రూఫ్ ఎక్కాను ఏంటని చూస్తున్నారా? యాక్చువల్లీ బ్యాక్ సీట్ నుంచి నాకు ఏం కనిపించట్లేదు, అందుకే సన్ రూఫ్ ఎక్కా. బికాజ్ అంతా చాలా బాగుంది చూడ్డానికి. అండ్ మేము రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. నేషనల్ పార్క్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. అండ్ అక్కడ విజిటర్ సెంటర్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మ్యాప్ తీసుకుని అండ్ మీకు పార్కింగ్ ట్యాగ్స్ ఉంటాయి. పార్కింగ్ ట్యాగ్స్ కూడా తీసుకుని పార్క్ చేసుకుని మీరు మ్యాప్ చూసుకుంటాం. సో మేమైతే విజిటర్ సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యాము. మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా విజిటర్ సెంటర్లో ఒక మ్యాప్ అయితే ఉంటుంది. ఇట్లా ఉంటుంది మ్యాప్. ఆ మ్యాప్ ద్వారా మీరు ప్రతి వ్యూ పాయింట్కి వెళ్ళండి. రెడ్ కలర్ మేమైతే ఈ రెడ్ కలర్ది ఫాలో అవుతున్నాం. అండ్ సో అట్లా మీరు ప్రతి వ్యూ పాయింట్కి వెళ్ళి చూసి రండి. ఇట్స్ అ లాంగ్ వే. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఫుల్ ట్యాంక్ చేసుకుని ఫుడ్ పెట్టుకుని వాటర్ అరౌండ్ 4 to 5 hours అయితే పట్టిద్దంట. సో ఫుడ్, పెట్రోల్, గ్యాస్, ఎనీథింగ్ లైక్ మీరు కోక్స్, ఫుడ్ అన్నీ అయితే మీరు ప్యాక్ చేసుకుని పెట్టుకోండి కార్లో. సో మేమైతే మెయిన్ వ్యూ పాయింట్కి హెడ్ అవుతున్న దారిలో ఒక మంచి వ్యూ పాయింట్ కనిపిస్తే అక్కడైతే ఆగాము. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ మాది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే గ్యాట్లిన్బర్గ్ డౌన్ టౌన్ మొత్తం కనిపిస్తుంది. అండ్ లేటర్ ఆన్ మనం అది కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఫైనలీ వీ స్టార్టెడ్ యాహూ. మేము 4 members అయితే మంచిగా స్టార్ట్ అయిపోయాము. అండ్ వెళ్ళే ముందు నేషనల్ పార్క్ దగ్గర ఒక చిన్న మెమరీగా ఉంటుంది అని చెప్పి ఒక వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. ఫైనలీ గ్రేట్ స్మోకీ మౌంటైన్ నేషనల్ పార్క్, వీఆర్ హియర్. అండ్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి మనం టాప్ వ్యూ పాయింట్కి హెడ్ అవుతున్నాం. ఫస్ట్ మీకు ఇందాక చూపించిన స్మోకీ మౌంటైన్స్ దగ్గర నుంచి మేము కోహి అనే టాప్ పాయింట్కి వచ్చాము. స్మోకీ మౌంటైన్స్లో ఇది మా ఫస్ట్ పాయింట్ అనమాట. డైరెక్ట్లీ మేము టాప్ వచ్చేసి టాప్ది చూసి దాని నుంచి కిందకి వెళ్దామని. అండ్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ వ్యూ పాయింట్. ఇది మౌంటైన్ టాప్లో ఉంటుంది. నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ మా వాళ్ళని ముందు డ్రాప్ చేసాం. సో వాళ్ళు అక్కడ దిగిపోయారు, అందుకే అక్కడికి వెళ్తున్నాం మేము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫైనల్లీ మనమైతే ఇక్కడ నుంచి అయితే హైక్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కొంచెం డౌన్కి కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి. లైక్ వాళ్ళు వెళ్తున్నారు కదా, అట్లాగా మీరు కావాలంటే వెళ్ళి చూసి మళ్ళీ హైక్ స్టార్ట్ చేయండి బ్యాక్కి. కొంచెం చాలా దూరం వెళ్ళాలి, ఆల్మోస్ట్ 2 miles వెళ్ళాలి. వివర్ ఇన్ కోహి నేషనల్ సెంటర్ ఇది. సో ఇక్కడ మీకు ఏమన్నా చిన్న ఐటమ్స్ ఏమన్నా కొనుక్కోవాలనిపిస్తే యూ కెన్ గో అండ్ బై. అండ్ సో 1/2 mile 0.5 mile
పైకి నడిస్తే వ్యూ పాయింట్స్ ఉంటాయంట. సో వీఆర్ హెడింగ్ దేర్. అండ్ మా సిస్టర్స్ ఇద్దరు ఆల్రెడీ ముందు వెళ్ళిపోయారు. కొంచెం మిడిల్లో మీకు కొంచెం మౌంటైన్స్ అయి కనిపిస్తాయి. పాయింట్ కనబడుతుంది కానీ అది నేకెడ్ అయితే కనబడుతుంది, నాట్ టు ద కెమెరాస్. సో అది చూపించడానికి లేదు అని చెప్పేసావు కదా. మళ్ళీ చెప్పు. కొంచెం వెదర్ చాలా కోల్డ్గా ఉంది. చాలా కోల్డ్ కాదు, నేనంటే కొంచెం నార్త్ ప్లేస్లో ఉండి వచ్చా కాబట్టి నాకు అంత అనిపించట్లేదు. బట్ కొంచెం కోల్డ్ వెదర్ని తీసుకోలేని వాళ్ళు కొంచెం జాకెట్స్ కానీ క్యాప్స్ కానీ ఇట్లా పెట్టుకుని రండి, హెల్ప్ అవుతుంది. లెట్స్ గో. 0.2 మైల్ ఉంది. ఇంకా 0.2 మైల్ ఉంది. చాలా పైగా ఉంది, నడవలేకపోతున్నాం. నీస్ పెయిన్ వస్తున్నాయి బేసిక్గా నాకు. విఘ్నేష్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు, విఘ్నేష్కి ఏం రావట్లేదు. రోజు ఇంత ఫ్లాక్ సీడ్స్, ఇంత చియా సీడ్స్, ఇంత ప్రోటీన్ పౌడర్స్, కొలాజిన్ పౌడర్స్ తాగుతూ ఉంటాడు. ఆబ్వియస్లీ విఘ్నేష్కి రాదు. ఓ మై గాడ్, ఇవన్నీ తాగినందుకు కాదు. యా, విఘ్నేష్ ఈజ్ అథ్లెట్ అంట. సో నేను ఈ 0.5 మైల్ ట్రక్ ఎక్కలేకపోతున్నా. ఇంకా నా నెక్స్ట్ లిస్ట్లో యూటా, కాలిఫోర్నియా అండ్ అరిజోనా ఉంది గాయస్. కొంచెం బాగా ట్రైన్ అవ్వాలి జిమ్లో 2 months అప్పుడు అయితే, కానీ ఆ ట్రెక్ అయితే నేను చేయలేను. వీఆర్ ఆల్మోస్ట్ దేర్, జస్ట్ 2 minutes. నా పైన చూస్తున్నారు కదా, అది ద గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ వ్యూ అనమాట, ద టాప్ వ్యూ. కింద కూడా వ్యూస్ ఉంటాయి, బట్ అది వన్ ఆఫ్ ది టాప్. ఇది లాస్ట్ టాప్ అనమాట. బట్ మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం. ఓ మై గాడ్, కొంచెం పైకి వెళ్ళకపోతే కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి. బికాజ్ హైట్స్ అంటే నాకు పర్సనల్గా భయం. వీఆర్ ఆల్మోస్ట్ దేర్. ఎప్పుడైనా నిజంగా ప్లాన్ చేసుకోవడానికి వస్తే ఈ పాయింట్ వ్యూ చూడాలని చాలా చాలా ఫిట్నెస్ కావాలి. ఫిట్నెస్ లేకపోయినా వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయండి, షూస్ అయితే క్యారీ చేయండి. ఓ మై గాడ్, ముందు వెళ్ళి కొంచెం ప్లేస్ చూసి సెటిల్ అయ్యి వావ్, జస్ట్ వావ్ కాదు, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా పర్సనల్గా నచ్చింది. అంత కష్టపడి హైక్ చేసి పైకి వచ్చినందుకు వర్త్ అనిపించింది ఆ వ్యూ పాయింట్ చూసాక. అండ్ డెఫినెట్లీ అందరూ అయితే ప్లాన్ చేసుకోండి, వచ్చి చూడండి. అండ్ వన్ బ్యాడ్ థింగ్ ఏంటంటే, మేమంతా కష్టపడి పైకి వచ్చేసరికి క్లౌడీ అయిపోయి కొంచెం క్లౌడ్స్ అంతా మూసేసినాయి మౌంటైన్స్. కొంచెం టైం పట్టింది అదంతా క్లియర్ అయ్యడానికి. అండ్ క్లియర్ అయ్యాక వర్షం స్టార్ట్ అయింది. సో యా, దానివల్ల మేము త్వరగా కిందకు వచ్చింది. సో అందరూ వెదర్ చూసుకుని అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా చల్లగా ఉంది, బట్ నాకు కొంచెం వెదర్ అలవాటు కాబట్టి నాకు అంతేం అనిపించట్లేదు. అండ్ నేను కొంచెం క్యాప్ కూడా పెట్టుకున్నా కాబట్టి కొంచెం ఇట్లాంటి క్యాప్స్ పెట్టుకోండి, బికాజ్ ఇయర్స్కి ఉంటాయి కాబట్టి కొంచెం మీకు ఎయిర్ కొంచెం వెళ్ళకుండా మంచిగా ఉంటుంది. అండ్ సో యా, ద గ్రేట్ స్మోకీ మౌంటైన్స్ ఇలా అయితే అయింది. అండ్ మేము ఓన్లీ వన్ ఆఫ్ ది వ్యూ పాయింట్కి అయితే వచ్చాము ఇప్పుడు. ఇది టాప్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి కిందకి వెళ్తూ వ్యూ పాయింట్ చూసుకుంటూ వెళ్ళాలి. యూజువల్లీ కింద నుంచి వస్తారు అందరూ, బట్ మేము టాప్ చూసేసి కిందకి వెళ్దాం అనుకున్నాం. అండ్ ఇంకొంచెం సేపు ఉండొచ్చు, కానీ కొంచెం రెయిన్ స్టార్ట్ అయ్యింది, లైట్గా బ్రీజ్ లాగా పడుతుంది. సో అందుకే మేము ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాం. అండ్ స్టిల్ ఇంకా చాలామంది ట్రక్ చేసుకుంటూ వస్తున్నారు. యా, దిగడం చాలా ఈజీ, ఎక్కడం మట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంది. నాకు కొంచెం హెల్త్ అయ్యి బాగాలేదు కాబట్టి. బట్ స్టిల్ కొంచెం ఓపిక చేసుకుని వాటర్ బాటిల్స్ క్యారీ చేసి మంచి షూ వేసుకొని చిల్ అవుతూ మాట్లాడుకుంటూ వచ్చేవచ్చు పైకి. యా, హెడింగ్ బ్యాక్ డౌన్. అండ్ మా నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది వే వచ్చేసాం కిందకి. ఎక్కడం ఒక ఎత్తు, అంటే దిగడం కూడా చాలా ఇబ్బందిగానే ఉంది. అండ్ వర్షం స్టార్ట్ అయింది, సో చాలా ఫాస్ట్గా దిగుతున్నాము.
అండ్ మాకు అంటే లైక్ మాకు ఇంత క్లారిటీ లేదు కాబట్టి మేము ఇంత అన్ప్లాన్డ్గా వచ్చాము. ఎవరైనా నిజంగా రావాలనుకుంటే మేక్ షూర్ యూ క్యారీ అన్ అంబ్రెల్లా ఆర్ రెయిన్ కోట్స్. నేను చూపిస్తాను ఇప్పుడు. వాళ్ళు చూడండి ఇట్లా రెయిన్ కోట్స్ తెచ్చుకుని వెళ్తున్నారు. సో మీరు కూడా ముందు జాగ్రత్తతో రెయిన్ కోట్స్, అంబ్రెల్లా, షూస్ అన్నీ తెచ్చుకుని అయితే ట్రెక్ స్టార్ట్ చేయండి. నేను చెప్పగలను, ఇది ఎక్కిన తర్వాత ఎక్కుతున్నప్పుడు మీకు 2-3 పాయింట్స్లో గివ్అప్ ఇవ్వాలనిపిస్తుందేమో, కానీ వన్స్ ఎక్కిన తర్వాత అంటే అక్కడ వ్యూ బాగుంటుంది. బట్ అన్ని రోజులు బాగుంటుంది అని చెప్పలేము. బట్ ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అదే అడ్రినలిన్ రష్ అంటారు కదా, కన్ఫర్మ్ వస్తుంది. ఎందుకంటే అక్కడికి ఎక్కిన తర్వాత మీకు ఈ ట్రైల్ అంతా కనిపిస్తుంది. అదే నేను ఇంత ఎక్కినా అని అయితే మీకు ఫర్ షూర్ అనిపిస్తుంది. ఎక్కిన తర్వాత యూ విల్ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. తెలుసా, చాలా అంటే చాలా బాగుంది. అసలు పైన నేను చూపించడం లైక్ తక్కువ చూపించాను, కానీ కళ్ళతో కనిపించేది, కెమెరాతో అస్సలు కనిపించట్లేదు. అండ్ పైకి వెళ్ళేసరికి ఏమైపోయిందంటే బాగా స్మోక్ పట్టేసింది, లైక్ బాగా ఫాగ్ అండ్ బ్రీజ్ ఎక్కువ పట్టేసింది. సో అందువల్ల మేము ఎక్కువ చూడలేకపోయాము అండ్ చూపించలేకపోయాను. బట్ స్టిల్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ టెన్నిసే వచ్చే వాళ్ళు ఫస్ట్ ఎవరైనా ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఈ మౌంటైన్ పీక్లో అయితే స్టార్ట్ చేయండి. Get your umbrellas and some thick jackets and caps like hers, because ఇది స్మోకీ మౌంటైన్స్ కాబట్టి we never know what happens next. అంతే. సో అందుకని చెప్పి మీరు కంపల్సరీ అండ్ వచ్చే ముందు రిథమ్ ఆఫ్ లైఫ్ వ్లాగ్ చూడండి, ఎందుకంటే నేను చాలా ఫిగర్ అవుట్ డీకోడ్ చేశాను. సో మీకు ఈ వ్లాగ్ చూస్తే కొంచెం ఈజీ అవుతుంది. యా, ఈ వ్లాగ్ అయితే చూడండి. టెన్నెస్సీ వచ్చేవాళ్ళు పక్క వర్త్ ఇట్. నాకు మా చెల్లి చాలు నన్ను ప్రమోట్ చేయడానికి. I wish I could have seen something, a vlog of this kind before, so that I will be little prepared. గైస్ ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇందాక మా కార్ పార్కింగ్ లాట్కి వచ్చేసరికి ఎలా అయిపోయిందో, చాలా అంటే చాలా ఏం కనిపించట్లేదు. సో మేము కార్ పార్కింగ్ కొంచెం చాలా ఎదురుకి చేసాం. సో అక్కడికైతే వెళ్తున్నాం. నేను ఏదో సమ్ ఊటీ మనాలిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఫైనలీ కంప్లీటెడ్. గైస్ నేను చూసే వాళ్ళు అయితే మీకు అర్థమైంది. ఫస్ట్ అయితే నేను నడిచెళ్ళేటప్పుడు ఇదంతా చూపించా మౌంటైన్స్ అన్ని. ఇప్పుడు ఏ మౌంటైన్స్ కనిపించట్లేదు బికాజ్ మొత్తం ఫాగ్ పట్టేసింది. ఫైనలీ మేము మా కార్లోకి అయితే వచ్చేసాం. వెళ్ళినప్పుడు కొంచెం బాగా స్వెట్ పట్టిందని వచ్చేసరికి మొత్తం తడిచిపోయాం మేము. అంత చెమట కారింది అంట. సో వచ్చేసరికి ఏమైందంటే బ్రీజ్ అయ్యి స్టార్ట్ అయిపోయింది, లిటిల్ రెయిన్ ఫాల్ లాగా. నేను ఎట్లా సో మేమైతే కిందకి స్టార్ట్ అయిపోయాం, బ్యాక్ ఇన్ ద కార్ అగెయిన్. అండ్ ఆల్మోస్ట్ 6,000 feet పైకి వెళ్ళాం కాబట్టి ఆల్టిట్యూడ్ డిఫరెన్స్ వస్తుంది. అండ్ నాకైతే మీరు ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటారు నేను సన్ రూఫ్ ఎక్కి విజువల్స్ చూడడం. నాకు సన్ రూఫ్ ఎక్కి అలా చూడడం చాలా ఇష్టం డ్రైవ్లో. సో దట్స్ వై నేను పైకి ఎక్కి ఆ మౌంటైన్స్ అంతా ఒక క్లిప్ తీసుకున్నాను, మెమరీగా ఉండిపోద్ది అని చెప్పి. అండ్ మాకైతే ఫుల్ ఆకలిస్తుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, ఎప్పుడో మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యాము. ఏదో మెక్డి ఫుడ్ స్టాప్లో అయితే ఆగాము. స్పైస్ ఎక్స్ప్రెస్ ఇండియన్ కిచెన్ అంట, టెన్నెసీ పిజన్ ఫ్రాస్ట్లో అయితే ఉంది. సో మేము ఆల్మోస్ట్ 4 days నుంచి ట్రావెల్లోనే ఉన్నాం కాబట్టి ఇండియన్ ఫుడ్ ఎక్కడ తినలేదు. అందుకే ఈరోజు అట్లీస్ట్ ఇండియన్ ట్రై చేద్దామని చెప్పి అది ట్రక్ చేసేసి వచ్చి ఇండియన్ రెస్టారెంట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. మేమైతే ఫుడ్ తినడానికి వచ్చేసాం. లంచ్కి స్టాప్ అయ్యాం, చెప్పా కదా ఇండియన్ రెస్టారెంట్ అని. సో మేము ఏవో కొన్ని ఆర్డర్ చేసాం, చూద్దాం ఎట్లుంటుందో. యా, వెయిటింగ్ ఫర్ ది ఆర్డర్. చాలా అంటే చాలా ఆకలిస్తుంది నాకైతే. వీళ్ళు సైడ్ నుంచి అన్నీ చేస్తారు కానీ కెమెరా పెట్టేసరికి యాక్చువల్లీ రారనమాట. సో వెయిట్ చేసినాం, ఫుల్ ఆకలిగా ఉంది అందరికీ అయితే. సో ఫైనలీగా ఈ స్మోకీ మౌంటైన్స్ అయితే విజిట్ చేసి వచ్చేసాము. చాలా అంటే చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ గైజ్, అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్, అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్ గైజ్.